హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు బోలెడన్ని ఉన్నాయండి. అసలు గ్రూపిజం గేమ్ గురించి సూపర్ చెప్తాడు టేస్టీ తేజ. సో, టేస్టీ తేజ చెప్పటమే కాదు, టేస్టీ తేజ ఈ సోమవారం అన్నీ చెప్తాను, ఇంకొంచెం లెక్కలన్నీ తేల్చేస్తానన్నట్టు మాట్లాడాడు. సో, ఏంటేంటో చెప్పు అని ప్రేరణ అంటే, "అమ్మా క్వెషన్ పేపర్ లీక్ అయితే ఎట్లా?" మళ్ళా అన్నట్టు అంటాడనమాట. "అరేయ్! వాళ్ళందరికి ఏం గ్రూప్‌రా, నేనైతే బాగా ఆడట్లేదు. నేనేమన్నా నీ గురించి చెప్పానా? అందరి గురించి చెప్తానన్నట్టు" అంటాడు. అదొకటి. సో, నిజాలు ఒప్పుకోటానికి ప్రేరణ చాలా మొహమాట పడుతున్నట్టుంది. ఇన్ని జరిగినా, ఇన్ని చేసినా ఆమె వితండవాదం అంటాను చూసావా? ఫర్ ఎగ్జాంపుల్ 'గౌతమ్‌తో' కూర్చున్నప్పుడు, "నాకు ప్రతి గేమ్‌లో నీకంటే యష్మి బెస్ట్ అనిపించిందిరా" అంటది. సో, ఆమె గేమ్ చూస్తానే ఉంది. 'మెగా చీఫ్ టాస్క్‌లో' ఆయన ఎలా ఆడాడు, 'బోన్ టాస్క్‌లో', 'నబీల్‌తో' గేమ్‌లో ఎలా ఆడాడు, ఇంకో గేమ్‌లో ఎలా ఆడాడు, ఇండివిడ్యుయల్‌గా ఎలా ఆడుతున్నాడు, ఇవన్నీ అంటే ఇప్పుడు ఆమె ఒక పాయింట్ అంటది. ఆ పాయింట్ నాదే కరెక్టు అనిపించుకోవటానికి స్టిల్ దాని మీదే ఉండి ఎదుటోళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఆడిద్దనమాట. సో, లేడీ సూపర్ స్టార్. యాహ్! ఈ సీజన్ విన్నర్ అవ్వబోయి త్రుటిలో ఇంకొంచెమే ఛాన్స్ ఉంది అనిపించుకున్న ఒక లేడీ కంటెస్టెంట్ అనమాట ఈమ. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు ఒకడున్నాడు. దోపిడీలే, దోపిడీలు, గీపిడీలు అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అంటే మొత్తం సామ్రాజ్యాన్నంతా దోచుకొని మనమే ఏలాలి అని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఒక 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 మైండ్ సెట్ ఉన్న ఒక పీపులు ఏంటంటే, మీరు కొంచెం కూడా కనికరం లేకుండా ఏలుతున్నారు, బయట ఇలా అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, సో, ఓయమ్మా! నేను ఈ రకంగా దోపిడీ చేస్తున్నానా, ఈ రకంగా అందరిని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి, ఆ నెక్స్ట్ రోజు ఒక నలుగురు, ఐదుగురు పేదోళ్ళకో లేకపోతే ఏమో ఒక ఒక రూ. 100 దానం చేస్తే, ఆయన దానవీర సూర కర్ణుడవుతాడా? ఫస్ట్ నుంచి చేసిన దోపిడీదారు అవుతాడా? ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే జనాలు ఎలా ఉన్నారంటే 12 వారాలు, 11 వారాలు ఇలా ఆడి వాళ్ళొచ్చి చెప్పంగానే మారితే, ఏంటండి వాళ్ళు వచ్చి చెప్పినా మారితే తప్పే, మారకపోయినా తప్పా అంటే, దీనికి నేనిచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, యెస్, వాళ్ళు మారారు. కానీ ఎలా మారారు? ఇన్ని చెప్పినప్పుడు మారారు గదా! అంటే గేమ్‌ని అసెస్ చేసేటప్పుడు ఈ 11, 12 వారాల గేమ్‌ని అసెస్ చేయాలా? ఈ ఒక్క వీక్‌లో మారిన యాక్షన్‌ని అసెస్ చేయాలా? అనేది తెలుసుకుంటే మనకు అర్థమైద్ది. అంటే మారినా తప్పే, మారకపోయినా తప్పే అనే వాళ్ళకి, ఇప్పుడు గౌతమ్ అనే పర్సన్ లేకపోతే ఇండివిడ్యువాలిటీ అని ఎక్కువొచ్చేదా? సోలో అని అందరూ అనేవాళ్ళా? ఇంకొకటేందంటే, నిన్న మనం చూడగూడని దృశ్యాలు, అసలు మనం చూస్తామా లేదా అనుకున్న దృశ్యాలు నిన్న చూసేవాళ్ళమా? ఏది ప్రేరణని యష్మి ఎయటం, యష్మిని ప్రేరణ గేమ్‌లో పోరాడుకోవటం, నిఖిల్‌తో యష్మి పోరాటం, యష్మితో నిఖిల్ పోరాటం, ఈ పోరాట దృశ్యాలు. పోరాట సింహం అని ఎన్ని చూసేవాళ్ళమా మనం? అది ఇన్ని వారాల తర్వాత అంత జెప్తే అంత కదిలింది. సో, ఇన్ని వారాల దాకా వాళ్ళు ఆడిన గేమ్ ఏంటి? నాకస్సలు ప్రేరణ తప్పులు కనపడటం లేదే, కనపడితే ఏసేదాన్ని అని యష్మి. నాకు నిజంగా యష్మి తప్పులు కనపడటం లేదే. ప్రతి వారం ఆమె కంటే ఎక్కువ తప్పులు కనిపిస్తున్నాయి, వేరే వాళ్ళున్నారని జెప్పి ఏమ. ఈ ఈ ఈ ఈటికి అర్థం కొంచెం తెలుసుకోండి. తెలుసుకుంటే గేమ్ అర్థమైపోద్ది మీకు. ఓకేనా? రైట్. చాలా బాగున్నాయి అర్ధరాత్రి ముచ్చట్లు. అస్సలు ఒప్పుకునే ప్రయత్నం చేయటంలా ఈళ్ళు. ఒక్కొక్కరు చాలా అలర్ట్‌గా ఉన్నారు. ఏంటి అవినాష్, రోహిణి, టేస్టీ తేజాల గేమ్ అర్థమైపోయింది. సో, వీళ్ళు కొన్ని కొన్ని చెప్తారు. అసలు గ్రూప్ గేమ్ అంటే ఏంటి? ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నామా? ఇప్పుడు రోహిణి అంటది, "నేనే గౌతమ్‌ని నామినేట్ చేశా గదా! అవినాష్ గౌతమ్‌ని నామినేట్ చేసాడు గదా! మెగా చీఫ్ అయ్యేటప్పుడు ఎవరెవరికి సపోర్ట్ చేశారు? సో, టేస్టీ తేజాది ఎగ్గేస్తాడు గదా!" సో, ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు ఓకే. ఇక్కడ ప్రతిసారి మనం అలా ఆడామా అని ఈళ్ళు రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయ్యి వీళ్ళ దగ్గరికి ఏందంటే తెలివిగా ప్రేరణ ఏందంటే వాళ్ళతో కాకుండా వీళ్ళతో ఎక్కువ కూర్చుంటుంది. ఈళ్ళ మీద ప్రేమ అనుకుంటే మీరు పొరపాటే. ఓకేనా? ఆల్రెడీ చూసాం. అవినాష్ మీద ప్రేమగా మాట్లాడినా, "అవినాష్ నువ్వెందుకు తీసేయలేదు? అవినాష్‌ని ఎలిమినేట్ చేయాల్సింది కదా!" అని నబీల్‌ని అడిగిద్ది. టేస్టీ తేజతో ప్రేమగా మాట్లాడినా, ఆ టేస్టీ తేజ, అవినాష్ ఎప్పుడు ఒకరికొకరు భలే సపోర్ట్ ఇచ్చుకుంటారని అంటది. రోహిణి అంత త్యాగం చేసింది కాబట్టి రోహిణికి చిన్న సపోర్ట్ చేసింది నిన్న. అది కూడా ఏంది, వేరే వాళ్ళకి చేయలేకని ఆమె చెప్పింది. నేను రోహిణికి ఇవ్వాలనుకోలేదు. ఇంకా ఆమె డిజర్వ్డ్ అడిగింది కదా అని. అది చాలా బాగా ఎక్స్‌పోజ్ చేసింది. ఈ గేమ్ అంతా అర్థమైపోతుంది మనకి. ఓకేనా? రైట్. ఇక్కడ ఆ! గౌతమ్ ఏమంటుంటాడంటే నబీల్‌కి చెప్తుంటాడు. నేను పృథ్వీతో గొడవ పడినప్పుడు నువ్వు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు. నేను నిన్నన్నానేమోనని. నువ్వు గాని ఫస్ట్ నుంచి గమనిస్తే అప్పుడు గూడా అసలు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. క్లాన్ అని వచ్చినప్పుడు నబీల్ లేడు. నబీల్ ఉండడు వాళ్ళ లిస్ట్‌లో అని చెప్తాడు గదా! అది చెప్తా నువ్వు నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని అలా వచ్చావేమో అన్నట్టు అనిపించిందని నబీల్‌కి మంచిగా చెప్తాడు. చెప్తా
పృథ్వీ, నిఖిల్, యష్మి ఓ గ్రూప్‌గా ఆడుతున్నారు. యష్మి, ప్రేరణ ఓ గ్రూప్‌గా ఆడుతున్నారు. విష్ణు, పృథ్వీ ఓ గ్రూప్‌గా ఆడుతున్నారు. ఒకటేదన్నా జరిగితే మిగిలినోళ్ళందరూ రావటం. ఇది. ఇక్కడ చాలామంది ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి. చాలామంది నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇది అబ్బో! చాలా మంచి కవర్ డ్రైవ్. ఇదేంటంటే వాళ్ళు నామినేషన్‌లేసుకోలేదు. వీళ్ళు నామినేషన్‌లేసుకోలేదు కదా! అన్న పాయింట్ తెస్తున్నారు. నామినేషన్‌లు ఓకే. నామినేషన్‌లకి మించేందంటే ఒక వ్యక్తిని ఒక మాట అంటే అందరూ రావటం. రోహిణిని ఏదన్నా మాట అందరొస్తున్నారా? గౌతమ్‌ని ఏదనంటే మిగిలిన ముగ్గురొస్తున్నారా? తేజని ఏదనంటే మిగిలిన ముగ్గురొస్తున్నారా? బట్ వీళ్ళ విషయంలో ఏంది? టేస్టీ తేజ విషయంలో యష్మిని డిఫెండ్ చేయడానికి నిఖిల్ ట్రై చేస్తున్న అందరొస్తారు. ఫిజికల్ టాస్క్ విషయంలో నిఖిల్ ఏదనంటే అందరొస్తారు. ఈ చిన్న డిఫరెన్సెస్‌ని పెద్ద పెద్ద తేడాలున్న డిఫరెన్సెస్‌ని ఒక చిన్న డిఫరెన్స్‌తో కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇప్పుడు సరే ఈళ్ళు అవినాష్ వచ్చి గౌతమ్‌ని చేయలేదా? రోహిణి వచ్చి గౌతమ్‌ని చేయలేదా? గౌతమ్ వచ్చి రోహిణికి సపోర్ట్ చేయకుండా ప్రేరణకి సపోర్ట్ చేయలేదా? గౌతమ్ వచ్చి నబీల్‌కి సపోర్ట్ చేయలేదా? ఇవన్నీ అర్థమవుతాయి గదా! సో, ఆ లైన్ తెలుసుకోండి. రైట్. ఇక్కడ ఆ! నేను పృథ్వీతో గొడవ పడినప్పుడు నువ్వనుకుంటున్నావు నబీల్ నిన్ను గాదు వాళ్ళ గ్రూప్ గేమ్స్ అన్నట్టు అంటారు. ఆ తర్వాత టేస్టీ తేజ, నిఖిల్ కన్వర్జేషన్ అనమాట. అరే బయట నుంచి చెప్పగానే డిఫరెంట్‌గా ఆడితే వెంటనే కనిపిచ్చేస్తదిరా. ఇండివిడ్యువల్ అని. ఇప్పుడొచ్చి యష్మి వచ్చి ప్రేరణ అని, ప్రేరణ వచ్చి యష్మిని టీ షర్ట్ చింపుకున్నా తెలిసిపోద్ది. అన్నట్టంటే నిఖిల్ వాళ్ళ సంగతేమో నాకు తెలీదురా. నేను మాత్రం కరెక్ట్‌గా ఆడుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఈ గేమ్ అనమాట. ఈ నిఖిలేమో వాళ్ళ సంగతి నాకు తెలీదురా కరెక్ట్ గేమ్. ప్రేరణ ఏమో ఆర్ట్ బ్యాచ్‌తో కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి నాకొద్దురా. నేనెలా ఆటలాడుతున్నానో చెప్పు అంటది. వాళ్ళ గురించి పాయింట్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ డిఫెండ్ చేస్తది. ఇట్లా ఉంటది ఈళ్ళ గేమ్. తర్వాత చెప్తాడు. నేనైతే కరెక్ట్‌గా ఆడుతున్నా గదా! అన్నట్టు అంటది. ఎస్‌పీ వచ్చి గౌతమ్‌తో "అరేయ్! నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావు గ్రూప్ గేమ్" అనంటే, "మరలా మాట్లాడదాం యష్మి. ఇప్పుడు నేను బాగా స్ట్రెయిన్ అయ్యి ఉన్నాను" అంటాడు. మంచి పని చేశాడు. ఆమెతో పెట్టుకొని ఆమంతా ఇంక మళ్ళా ఎక్స్‌ప్లనేషన్ లేకుండా. ఆ తర్వాత నిఖిల్ వచ్చి టేస్టీ తేజతో, "అరేయ్! ఇప్పుడు అందరం సోలో అయ్యాం గదరా! ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాం గదరా!" అన్నట్టంటే, తేజ ఏమంటా అంటే, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరినే నామినేట్ చేయాలనుకోవటం గ్రూపిజం రా. గ్రూపిజం అంటే అది. సో, నువ్వు గేమ్ పరంగా వచ్చినప్పుడు సపోర్ట్ జేసుకోవచ్చు. కొన్ని సపోర్టింగ్ గేమ్స్ ఉంటాయి. అందరూ మాట్లాడుకొని ఒకరినే నామినేట్ జేసి ఒకరిని బయటికి పంపించుకోవాలనేది గ్రూపిజం. ఈ గ్రూపిజం ఎవరు మాట్లాడటంలా. వాళ్ళు గ్రూప్ ఆడారు, ఈళ్ళు గ్రూప్ ఆడారు. వాళ్ళు నామినేట్ జేసుకోవట్లేదు, ఈళ్ళు నామినేట్ జేసుకోవట్లేదు. చెల్లుకు చెల్ ఒక చిన్న ఈక్వేషన్‌తో కొట్టేస్తున్నాడు. అసలు సంగతేంది? ఎవరిని పంపాలి, ఎవరినుంచాలి అన్నీ చర్చలు జరిగి పేరెంట్స్ చెప్పినా గాని ఒద్దొద్దు పేరెంట్స్ చెప్పారు మనకి ఈసారి మాటలొద్దురా సైగలు జేసుకుందాం అని పబ్లిక్‌గా మాట్లాడుకుంటుంటే అది. ఆ తర్వాత ఆ! ఇక్కడ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరు నామినేట్ చేయటం అనేది గ్రూపిజం. ఆ! ఇక్కడ ఈళ్ళెంత గ్రూపిజం అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. నబీల్‌కి ఎవిక్షన్ షీల్డ్ వస్తే నబీల్ ఫినాలేకెళ్ళిపోతార్రా అని చెప్పి నబీల్ గురించి కూడా గ్రూప్ గేమ్ మాట్లాడుకుంటారీళ్ళు. మీరొకసారి చూసారో లేదో, అరే! వాడు ఫినాలేకెళ్ళిపోతాడు కదరా! అన్నట్టు అంటారు నిఖిల్. అంటే అదే చెప్తుందీళ్ళు. టేస్టీ తేజ గాని, గౌతమ్ గాని. వాళ్ళల్లో వాళ్ళనేసరికి వాళ్ళు ముగ్గురు, నలుగురు ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడతారు అన్నట్టు. ఆ తర్వాత ప్రేరణ టు రోహిణి. ఏమంటదంటే, నాకసలా కిచెన్ మెగా చీఫ్‌గా గాని, కిచెన్ ఇష్యూస్‌లో నన్ను తప్పుపట్టినోళ్ళు ముగ్గురే ముగ్గురు. విష్ణు అండ్ గౌతమ్ అండ్ తేజ. మిగిలినోళ్ళు ఎవ్వరికీ అసలు ఇష్యూ లేవు. తేజకి కూడా చిన్న చిన్న ఇష్యూసే. ఇప్పుడు యష్మి నో ప్రాబ్లమ్ నాతోటి. నిఖిల్‌కి నో ప్రాబ్లమ్. నువ్వున్నావు నో ప్రాబ్లమ్. ఇట్లా చెప్తది. నేను అందుకే జెప్పా. ఈ 'బిగ్ బాస్' టీమ్ చేస్తున్న తప్పేందంటే, ఇప్పుడు మెగా చీఫ్ అయిపోయాక ఫ్యామిలీ అదే వచ్చాక ఫ్యామిలీ వీక్ అప్పుడు కొంత టైం దొరికినప్పుడు కామెడీ గేమ్స్ ఇయన్నీ ఆడిస్తారు. అయి ఆడించకుండా లాస్ట్ వీక్‌లో మీకు మెగా చీఫ్‌గా ఈమె ప్రవ ఈమ ఈమె ప్రవర్తన గాని, ఈమె బిహేవియర్ గాని ఎంతమందికి ఓకే అనిపించిందని ఒక పోల్ పెడితే తెలిసేది. కళ్ళకి కట్టినట్టు. అయి చేయడు 'బిగ్ బాస్.' వీళ్ళకి అపోజ్ అయ్యే ఏ పని చేయడు. సో, చాలా తెలివిగా వాళ్ళేమనుకుంటున్నారో బయట గట్టిగా అంటే ఎంతమంది గట్టిగా జెప్తే ఎవరైనా పీఆర్‌లు గట్టిగా జెప్తే పోద్దా అనుకున్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళతో జెప్పించే ప్రయత్నం జేస్తారు. ఎందుకంటే ఆ రకంగా ఎళ్ళాలి గేమ్. అప్పుడు ఆ రకంగా ఇబ్బంది జరగాలి ఎదుటోళ్ళకి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి 'విష్ణు, గౌతమ్, తేజ' తప్పితే అందరూ. అవినాష్ ఏంట్రా బాబు అని. ఆ తర్వాత నిన్న లేదు మొన్న కిచెన్ విషయంలో ఈయన మెగా చీఫ్ అయ్యాక ఆనియన్ కట్ చేస్తా ఉంటది. ఎవరినడిగి కట్ చేసావంటే లేదు. నేను చీఫ్ అన్నాను. అప్పుడు మీరు పలకలేదు అంట. ఆ తర్వాత తుడవకుండానే అక్కడ పెట్టిద్ది. చేసేవన్నీ ఆహ్, తప్పు పనులే.
కానీ మళ్ళా హై మాట్లాడుకోవటం. నేనంత బాగా చేశాను మెగా చీఫ్ అంటే అప్పటికి రోహిణి అంటది. అదేంది నిఖిల్ గూడా బిస్మిల్లాబాద్ తప్పుడు అన్నాడు కదంటే అదేం లేదు, అదేం లేదట. నిఖిల్ అనలేదా? నాకు సార్ ఒకసారి నిలబెట్టి చెప్పాలా. అసలు ప్రేరణ యొక్క అంటే చెప్పేదాకా ఉంటే అండోయ్! ఈ వీక్ పోయినా పోవచ్చామె. ఒకవేళ లేడీ సూపర్ స్టార్ ఉంచాలి అనుకుంటే ఉంచినా ఉంచొచ్చు. ఓకే. ఆమె తప్పు లేదని చెప్పకుండా ఆమె ప్లేస్‌లో యష్మిని బలి చేయొచ్చు. ఏదైనా అవ్వచ్చు. జస్ట్ చెప్తున్నా. హ్మ్. ఆ తర్వాత రోహిణి. సో, "అరేయ్! నువ్వు బాగున్నోళ్ళతో ఎంతమందితో ఉన్నా ఏమీ గాదు. నువ్వు ఎవరితో అయితే బాగా లేవో మిగిలిన ముగ్గురితో ఇప్పుడు విష్ణు, గౌతమ్, టెస్టేజ వాళ్ళనేదో అన్నప్పుడు ఇంకా ఎక్కువ బయటికెళ్తుందేమో. నేను నీ మంచి కోసమే చెప్తున్నా" అంటది. ఈమెకెందుకు ఆమె మంచి కోసం? ఏం పద్దాకల ఎళ్లి ఆ మంచి కోసం ప్రవచనాలు చెప్తా ఉంటది రోహిణి గారు. ఇదేందో అర్థం గాదు నాకు. ఆ! ఆ తర్వాత తేజ వచ్చి నిఖిల్‌తో ఆ! ఇంక 10 మందున్నారు గదా! నలుగురైతే ఎళ్ళిపోతారు. టాప్ 6 పెడతారు అన్నట్టు అంటున్నాడు. ఎవరెవరంటే అక్కడ రోహిణి, విష్ణు, మా రోహిణి, విష్ణు, పృథ్వీ, తేజ, యష్మిన అన్నట్టు అంటాడు. మిగిలిన ఐదుగురిలో పోతారు అంటే, సో, నామినేషన్‌లో లేరు గదరా! ఈళ్ళు చాలా మంది ఈళ్ళెలా పోతార్రా అన్నట్టు అంటాడు. అంటే యష్మి ఉంటది గానీ మిగిలినోళ్ళు లేరు గదా! ఆ! యష్మి, పృథ్వీ ఉంటారు. రోహిణి గాని, విష్ణు గాని, తేజ గాని లేరు గదా! అంటే లేదురా ఫినాలే వీక్‌లో ఇద్దరికే స్కోప్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పినోళ్ళలో అని చెప్తా. తేజ తన గురించి తనేం చెప్తా అంటే, ఈసారి మాత్రం నాకు గట్టిగా నమ్మకం ఉందిరా. ఓకే. నేను టాప్ 5లో ఉంటానని. సో, చివరి స్టెప్ వరకెళ్తారా? ఆ పెద్ద స్టెప్ అనేది మన చేతుల్లో లేదు. అంటే చివరి స్టెప్ అంటే ఆయన దృష్టిలో టాప్ 5. పెద్ద స్టెప్ మన చేతుల్లో లేదంటే కప్పనమాట. అది ఆయన మీనింగు. ఆ తర్వాత నబీలొచ్చి అవినాష్‌తో అంటుంటాడు. ఏమని? నిఖిల్ బాగా డల్ అయ్యాడు. సో, కెమెరాస్‌తో గూడా జెప్పాడు. నేను వెళ్తా అని. స్నానం చేసిరా ఊరికే ఇదవ్వకు అని మోటివేట్ చేస్తాడు నబీల్. తర్వాతొచ్చి సెట్ అయిపోయాడు. తర్వాత ఇంక నేను ఆడుతున్నాను కప్పు నాదే అంటాడు గదా! వచ్చి నాకు థాంక్స్ కూడా చెప్పాడన్నట్టు ఆ చిన్న డిస్కషన్ అయింది. ఆ తర్వాత అవినాష్, తేజ, గౌతము ఈళ్ళు మాట్లాడుకుంటారు. ఆ! ఇక్కడ అవినాష్ అంటుంటాడు. "అరే! గౌతమ్ మాట్లాడేటప్పుడు అందరూ గ్రూప్‌గా వస్తారేంట్రా? అవినాష్, రోహిణి, తేజ ఈళ్ళు గౌతమ్ మాట్లాడేటప్పుడు అందరూ గ్రూప్‌గా వస్తారేంటి అర్థం గాదు. సో, నేను నిఖిల్‌ని గూడా అడిగాను ఇది. ఓకే, ఓకే, ఓకే అంటాడు. ఓకే. ఓకే, ఓకే అంటున్నాడు తప్పితే ఏమనలేదు. మరి తేజ రోహిణికి ఎలా సపోర్ట్ చేశాడని అన్నాడు. ఈళ్ళకి చిన్న చిన్నయి గూడా ఇంకా కనిపిస్తాయి. అసలు గ్రూప్ గేము వీళ్ళని ఎందుకంటున్నారనేది వీళ్ళు చేసుకోవటంలా. పక్కనోళ్ళు గ్రూప్ గేమ్ అని ఎలా డిఫైన్ చేయాలో ఆలోచిస్తున్నారనమాట. సో అంతెందుకురా నిన్న వాళ్ళొచ్చి చెప్పగానే ఇండివిడ్యువల్ అంటున్నారు ప్రతోడు. అంటే ఇన్ని రోజులు ఆడింది గ్రూప్ గేమా? గ్రూప్ గేమ్ అనే దాని అర్థం ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ అవినాష్ అన్న పాయింటే మనం చెబుతుంది. ఇప్పుడు ఇండివిడ్యువల్ సోలోగా ఆడుతున్నామంటే ఇన్ని వారాలు ఆడిన గేమ్ ఏంటి? గ్రూప్ గేమేగా. ఆ! ఇక్కడ విచిత్రం ఏందంటే ఈళ్ళ గ్రూప్ గేమ్‌ని వాళ్ళ పేరెంట్సే తప్పుపడుతున్నా కొంతమంది పీఆర్‌లు తప్పుపట్టడం. అట్టెట్టంటావు గ్రూప్ గేమ్ అని వాళ్ళు కరెక్టే అంటున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పుపట్టినా వాళ్ళ మీద మాట పడనీయటంలా మిగిలినోళ్ళు. ఇదేమిరా బాలరాజు అనిపిస్తుంది నాకొక్కోసారి. ఆ! ఇదే కదా దారుణం అనుకుంటే ఎళ్ళిపోవటమే ఇంక. తర్వాత ఇప్పుడు అవినాష్ అంటాడు. అక్క అంటే ఇష్టం లేకపోతే అనొద్దు అన్నట్టు అంటది గదా! మరి వాడు అనొద్దని వాడు అంటాడు గదా! అంటది గదా! ఎవరు? ప్రేరణ. అనొద్దన్నప్పుడు గౌతమ్ అన్నప్పుడు అక్కడ గౌతమ్ అనకుండా ఉండాలి గదా! ఆమె గూడా అన్నట్టు. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళిక్కడ జెప్తారన్నీ. అక్కడ చెప్పరు ప్రేరణ ముందు. సో, అందుకే ఇప్పుడు ప్రేరణ ఏమనుకుంటుంది? నా మెగా చీఫ్ అందరికి నచ్చింది. ముగ్గురికి తప్పితే 9 మందిలో అంటుంది. సో, ఇక్కడ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేయన్నీ ఆమె ఆమె రూడ్‌గా మాట్లాడే విషయాలు, ఆమె చేసిన తప్పులన్నీ మాట్లాడుకుంటారు. అవి మనకు కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? ఆమెకు తెలియట్లేదు గదా! ఆమెకు తెలిస్తే అర్థమైద్ది. అసలు నీ గురించి ఏమనుకుంటున్నారు అని. ఆ! వైల్డ్ కార్డ్స్ వచ్చారు. అందరిని పంపేద్దాం అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నార్రా. అదేంటి? సో, మనం ఏమైనా గేమ్ ఆడుకుంటున్నామా? గేమ్ ఆడినప్పుడు ఎలా పంపిస్తారు అని మాట్లాడుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఆ! పాత ఓజీ టీమోళ్ళు వాళ్ళ గురించే చెప్పినా గాని వాళ్ళకర్థం కాలేదా? ఈవెన్ నైనిక గూడా చెప్పింది. మీరొచ్చాక వాళ్ళకేం అర్థమవుతుందని. అయినా అర్థం కావట్లేదురా అన్నట్టు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడురా. అవినాష్ అంటుంటాడు. గౌతమ్ ఉన్నాడక్కడ. అవినాష్, తేజ, రోహిణి ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఒక పాయింట్ మాట్లాడుతుంటే మనం ఎందుకురా అడ్డుపడం? ఎందుకని? ఆయనది ఇండివిడ్యువల్ డిస్కషన్ అని మనం అడ్డుపడం. అంటే ఇక్కడ అవినాష్ చెప్పిందంటే ఇప్పుడు గౌతమ్ మాట్లాడుతుంటే మనం అందరం పోవటం లేదుగా. రోహిణి మాట్లాడుతుంటే మనం అందరం పోవటం లేదుగా. సో వాళ్ళేంది నిఖిల్ మాట్లాడుతుంటే అందరొస్తున్నారు.
యష్మికి ఏదైనా జరిగితే అందరూ వస్తున్నారు. ఇట్లా వస్తున్నారు కదరా! అది గ్రూప్ గేమ్ గదా! అన్నట్టు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పృథ్వీ ఉంది. ఎవరికిచ్చారురా సూట్‌కేస్ విష్ణుకిచ్చాడు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు రోహిణి ఉంది. రోహిణి నిజంగా గ్రూప్ గేమ్ అయితే ప్రేరణకెందుకిస్తది? ఇటువంటివి మనోళ్ళకి అర్థం కావు. రోహిణి ప్రేరణకెందుకిస్తది సూట్‌కేసు? ఈ ఆర్ట్ బ్యాచ్ అనేవాళ్ళు రోహిణి ప్రేరణకు సూట్‌కేస్ ఇచ్చింది గదా! మరి. ఇది పెద్ద విషయమే గదా! మెగా చీఫ్‌కి దారి తీసిన ఒక విషయమే గదా! ఫస్ట్ కంటెండర్ అయ్యి. ఆ తర్వాత ప్రేరణ వచ్చి ఈళ్ళతో కూర్చుంటది. అవినాష్, రోహిణి, తేజతో. హ్మ్. టేస్టీ తేజ ఇక్కడ చెప్తాడు. అసలు గ్రూప్ గేమ్ అంటే ఏంటి ఇయన్నీ. ఆహ్, అరే ఫ్రెండ్‌షిప్ అంటే మనల్ని నమ్ముకొని గేమ్ ఆడటం. ఇటువంటి కొన్ని గేమ్స్ ఫ్రెండ్‌షిప్‌తో ఆడే గేమ్స్ ఉంటాయి. అవి సపోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. గ్రూపిజం అంటే ఏందంటే మనందరం కలిసి ఇది చేద్దాం. ఇది చేయటం వల్ల ఒకరిని పంపిద్దాం. అంటే మనందరం కలిసి ఒకటి చేస్తే ఒక రిజల్ట్ అనేది వస్తది కదా! ఆ రిజల్ట్ రావటమే గ్రూప్ గేము. అంటే ప్రేరణ ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అంటుంది. చూడండి అసలేమ. అసలు ఇలా ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఇలాంటిది ఎప్పుడు జరగలేదంట. వామ్మో! ఇలాంటిదెప్పుడు జరగలేదు. ఆ తర్వాత 'టేస్టీ తేజ.' వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు మరి పిచ్చోళ్ళా? అంటే "నువ్వేందిరా నన్నంటావు" అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ గట్టిగా చెప్పారనుకో, అంటే వచ్చిన వాళ్ళందరూ చెప్పింది పిచ్చోళ్ళా మీరు అలానే ఆడుతున్నారు గదా! అంటే అప్పుడు అవినాష్ అంటాడు. ఇప్పుడు నిజం జెప్పు ప్రేరణ. బయటోళ్ళందరూ వచ్చేలా చెప్పకపోతే, నిజంగా యష్మి ఈరోజు నీ టీ షర్ట్ చించేదా? ఆ ఇన్‌పుట్స్ అనేది రాకపోతే. ఐ డోంట్ థింక్ సో అన్నట్టు అంటది. ఐ డోంట్ థింక్ సో అంటే ఏంటి అంటే, వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాడు కాబట్టి ఇలా చేసింది గానీ, ఈళ్ళు అన్నట్టు. ఎటు తిరిగి మాట మన్నేయటంలా. ఇప్పుడు ఇండివిడ్యువల్ అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు దాకేమైంది అన్నట్టు అంటది. ఆ తర్వాత ప్రేరణ ఏమంటదంటే, ఇప్పుడు దాకా ఆలోచిస్తే నాకలా అనిపించలేదు. ఇప్పుడు దాకా ఆలోచిస్తే ఈ 12 వారాల గేమ్‌లో అసలు ఆమెకలా అనిపించడం లేదంట గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని. ఓకేనా? ఆ తర్వాత మరి నీకెందుకు అలా అనిపిస్తుందంటే చెప్తాను అన్నీ చెప్తాను అంటాడు. ఎప్పుడు చెప్తావురా అంటే చెప్దాం అనుకున్నాను సోమవారం అన్నీ చెప్తాను విశదీకరించి అంటాడు. అంటే టేస్టీ తేజ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. చూడండి కావాలంటే ఈ మండే రోజు టేస్టీ తేజని ఆడుకుంటారు. ఎందుకని? టేస్టీ తేజ పాయింట్స్ పెడతాడు కాబట్టి. సో వీళ్ళకేం లేదు. నిఖిల్‌కి అడ్డొచ్చే ప్రాసెస్‌లో నిఖిల్‌ని ఎవరైనా ఒక మాట అనే ప్రాసెస్‌లో ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వాళ్ళ మీద ఏదో ఒకటి ఒక స్కెచ్‌తో వస్తారనమాట. ఇప్పుడు సోమవారం నేను చెప్తాను అన్నాడు కదా! మార్క్ మై వర్డ్స్. ఇప్పటి నుంచే తేజ మీద పాయింట్సు, తేజ గేమ్‌లో ఆడిన లోపాలు, తేజ ఏం చేశాడని అన్ని వీడియోస్ తయారవుతా ఉంటాయి. వాళ్ళని అనకూడదేమి. వాళ్ళయి తయారు చేస్తే ఒక ఫ్యాక్టరీయే అయ్యిద్ది వీడియోస్. డజన్లు, వందల, వేల వీడియోస్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకున్న మాటలకు అద్దే ఉండదసల. సో, కానీ ఆ వీడియోస్ ఏం పట్టించుకోకూడదు. ఇప్పుడు తేజ గురించి వీడియోస్ రెడీ అవుతాయి చూడండి. సోమవారం నేను చెప్తా అన్నాడుగా గ్రూప్ గేమ్ గురించి అది. ఆ తర్వాత ఏరా ఎందుకు చెప్పండి క్వెషన్ పేపర్ లీక్ అయిద్దంటే, అవును ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అవుతారు కదా! అన్నట్టు అంటది. ఆ తర్వాత రోహిణి వచ్చి అవినాష్‌తో విష్ణు తన గేమ్ చాలా స్ట్రాంగ్‌గా ఆడిద్దిరా! వేరే వాళ్ళకైనప్పుడు మాత్రం ఆడదు. ఇది ఎప్పుడు అనుకుంటానే ఉంటారు ఈళ్ళు. పృథ్వీ విషయంలో ఆడిద్ది, తన గురించి తను ఆడిద్ది కాబట్టి చాలా చాలా గేమ్ ఆడదు అంటే ఈవెన్ ప్రేరణ కూడా ఒకసారి అంటది. ఫిజికల్‌గా అమ్మాయి చాలా స్ట్రాంగు అని. మరి ఎందుకు ఆడటం లేదంటే, ఇంగా అమ్మాయి స్టైల్ అన్నట్టు అనుకుంటారు ఈళ్ళు. ఇప్పుడు కాదు ఈ అర్ధరాత్రి ముచ్చట్లు కాదు ఇదివరకి. ఇప్పుడేందంటే జస్ట్ విష్ణు తన గేమ్ స్ట్రాంగ్‌గా ఆడిద్ది గానీ వేరే వాళ్ళ కోసం ఆడదన్నదే అనుకుంటారు రోహిణి అండ్ అవినాష్. ఆ తర్వాత అవినాష్ వచ్చి తేజతో "అరే! రేపు చీఫ్ కంటెండర్‌లో నీ కోసం ఎవరు గేమ్ ఆడతార్రా" అన్నట్టు అడుగుతాడు. అడిగితే "ఎవరాడతారన్నా నువ్వే ఆడాలింకా" అన్నట్టు అంటాడు. "ఒరేయ్! నేనా?" అన్నట్టు. అంటే తను రోహిణికి గూడా ఉంటది కదా కొంచెం. అంటే "అరే! గౌతమ్ ఉన్నాడు గదరా!" అంటే "అరే! అన్నా వాడు సోలో అన్నా. వాడిని ఆడమన్నా నేను ఆడను. నేను సోలో అంటాడన్నా" అన్నట్టు అంటాడు. సో, ఎందుకని వస్తుంది ఆ ఇంప్రెషను? ఆయన నిజంగా గ్రూప్ గేమ్ ఆడి ఈళ్ళకి సపోర్ట్ చేసే పనైతే అట్‌లీస్ట్ తేజ లాంటి తెలివిగల్లోడికి రాదా? ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి చేస్తున్నాడు గేమ్ వైస్. అడాగ్‌గా ఉంటుంది ఆయన బిహేవియర్. అంతేగాని పని గట్టుకొని ఎవరికి చేయాలనేది లేదు గదా! ఆ తర్వాత ఆ! ఇక్కడ చూద్దామన్న తర్వాత ఇంకా టైం ఉంది గదా! అన్నట్టు మాట్లాడుకుంటారు. అవినాష్ వచ్చి గౌతమ్‌తో ఏమంటాడంటే గౌతమ్ వస్తాడు. ఇక్కడ గ్రూప్ గేమ్ అంటారు. సో, బోన్ గేమ్. ఇక్కడ బోన్ తీసే గేమ్ ఉంటది కదా! మెగా చికెన్. బోన్ గేమ్‌లో ఫస్ట్ తీసింది మెహబూబ్‌ని నన్నే కదా నువ్వు. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు నిజంగా ఆయన మైండ్‌లో ఉంటే, ఆయన రావటమే వీళ్ళ మీద స్కెచ్ ఉంటే, అసల రావటమే అవినాష్ రోహిణితో గొడవ ఎందుకయిద్ది? ఈ బోన్ గేమ్‌లో గూడా నాకంటే మెహబూబ్ స్ట్రాంగ్ కాబట్టి మెహబూబ్ పక్కన పెడతాడు. తర్వాత నాకంటే అవినాష్ స్ట్రాంగ్ కాబట్టి అవినాష్‌ని పక్కన పెడతాడు. కదా! సో, మమ్మల్ని ఇద్దరిని ఎందుకు తీస్తావు అని పాయింట్ చెప్తాడు అవినాష్. గౌతమ్ నువ్వు అలా చేయలేదు గదా! మెహబూబ్‌ని నన్ను పక్కన పెట్టావు గదా! మన గ్రూప్ అనుకుంటే మనకి సపోర్ట్ చేసేవాడివి గదా! ఆ తర్వాత రోహిణి వచ్చి గౌతమ్‌తో ఏమంటదంటే, "నేను సపోర్ట్ చేస్తా అన్నా గాని గౌతమ్ వద్దన్నావురా నువ్వు. అయినా గాని నా వంతు సాయం నేను చేయాలనుకున్నాను.
అసలు అందరికంటే ఎక్కువ మంది లాగింది నిన్నే. నలుగురు కలిసి లాగారు. నిఖిలు, పృథ్వీ. సో, అయినా గాని నువ్వెక్కడ గాని నాకు అది కావాలి, ఇది కావాలి సపోర్ట్ చేయమని అడగలేదు కదా! నేను సపోర్ట్ చేయమన్నా అడగలేదు కదా! అన్నట్టు రోహిణి అంటది. ఆ తర్వాత అంతెందుకురా నేనే నిన్ను నామినేట్ చేశా కదరా గౌతమ్ అన్నట్టు అంటది. అవును. నామినేట్ చేశారు కదా! ఆ తర్వాత అవినాష్ మెగా చీఫ్‌గా గౌతమ్ అయినప్పుడు మెగా చీఫ్‌గా మనం ఏమన్నా సపోర్ట్ చేశామా? గౌతమ్ నేనైనప్పుడు ఏమన్నా చేశామా? నువ్వైనప్పుడు ఏమన్నా చేశామా? మనకెవరైనా చేశారా? ఇంకా వాళ్ళే వచ్చి అడుగుతారు ఈ సపోర్ట్ సిస్టమ్ ఈటి గురించి. మళ్ళా మనం ఎప్పుడైనా ఇట్లా అనుకున్నామా? అన్నట్టు. తర్వాత గౌతమ్ చెప్తాడు. అట్లా అనుకుంటే నేను తేజకి బాల్ ఎందుకేస్తాను? నబీల్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తాను? సో, మీతో ఎందుకు గొడవలవుతాయి అని చెప్తా. ఎప్పుడో స్కోప్ వచ్చినప్పుడు 1, 2 అయి వేరు. అయి చేయటం వేరు. పద్దాకల అదే పనిలో ఉంటాం మీరు ఎగ్జాక్ట్‌లీ. ఈ స్కోప్ వచ్చినప్పుడు చేసిన 1, 2 పనులే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఈళ్ళు. ఇప్పుడు గౌతమ్ చెప్పిందేంది? ఇప్పుడు ప్రతిసారి అసలు సపోర్ట్ చేయకపోతే అసలు మళ్ళీ వన్ సైడ్‌గా ఆడినట్టు ఉంటది కదా! ఆ సిట్యుయేషన్‌లో ఎవరికైనా ఇప్పుడు నలుగురు ఉంటే ఒక్కో సమయంలో ఒక్కొక్కరికి చేసినప్పుడు అది అది మామూలుగా ఎళ్తున్నట్టు. అంతేగాని కట్టగట్టుకొని తెచ్చినట్టు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా వస్తే గ్రూప్ గేమ్ గదా! అది. ఆ తర్వాత అందరూ వచ్చి చెప్పగానే ఇటు ఫ్యామిలీ గాని, ఇటు ఎక్స్ కంటెస్టెంట్స్ గాని అన్నీ వచ్చి చెప్పగానే నిఖిలేమో టీ షర్ట్ ఎస్పీ మీద చింపటం లేదు. ఎస్పీ ఏమో నిఖిల్ టీ షర్ట్ చింపటం లేదు. అది తెలియకుండా ఉండదా? అది ఫ్లిప్ గేమ్ గాదా? అన్నట్టు అంటే అవినాష్, టేస్టీ తేజ గూడా. అదే గదా! ఇప్పుడు దాకా అనుకున్నాం మేము గూడా. వాళ్ళు ఆడుతుంది ఇదే గదా! అని జెప్పి అనుకుంటారు. అనుకుంటే రోహిణి గూడా అలా జెప్పిద్ది. ఇది మ్యాటరు. సో, ఓవరాల్‌గా వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఆ! ఇప్పుడు బయట విభిన్నంగా బోతుంది. బయటేందంటే అసలు గ్రూప్ గేమ్‌కి డెఫినిషన్ మారుస్తున్నారు. వాళ్ళు నామినేషన్ ఎయలేదు. ఈళ్ళు నామినేషన్ ఎయలేదు. వాళ్ళు ముగ్గురు క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు. ఈళ్ళు ముగ్గురు అయి గాదు. ఈరోజు గౌతమ్ తేజ చెప్తాడు జూడు. ముగ్గురు, నలుగురు కలిసి ఒకరిని పంపించేద్దాం అనుకునే ప్రాసెస్‌లో స్కెచ్ చేసి పంపడం ఏదైతే ఉందో ఇది. ఒక మనిషికి ఎమోషనల్ సపోర్ట్ అవసరమైనప్పుడు అందరూ రావడం అనేది గ్రూపు. ఒక మనిషికి మన అనుకునేవాడికి ఏదైనా జరుగుతుందని అనుకున్నప్పుడు అందరూ వచ్చి న్యాయం చేస్తారు. ఎదుటోడు ఏమైపోయినా అని. అది గ్రూపు. అది ఈళ్ళంత దారుణంగా ఏమి ఆడటంలా ఆర్ట్ గ్రూపోళ్ళు. బట్ ఈళ్ళు ఆడుతున్నారు గదా! అది తెలుసుకోండి అని చెప్పి ప్రయత్నం చేస్తాననమాట. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ లైకే వీడియోస్‌ని ముందుకు తీసుకెళ్ళగలవు. నా పాయింట్ ఎక్కువ జనాల్లోకెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్. షేర్ ఇట్. మీకెక్కడ అనిపించినా ఒక పాయింట్ మంచిదని అనిపించినా గాని షేర్ చేయండి. అరే! ఈ పాయింట్ చాలా బాగుందిరా అన్న పాయింటు. లింక్‌ని ఏదన్నా మీకేదన్నా గ్రూప్స్ ఉన్నా ఎక్కడున్నా గాని వీడియోస్ నచ్చుతుంటేనే షేర్ చేయండి. ఓకేనా? అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఎ లాట్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.